హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో పాతకాలపు నాటి వేపుడు జావని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఈ వేపుడు జావని తీసుకుంటే కనుక బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. సో ఈ వేపుడు జావ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా వేయించుకోవాలి. ఈ బియ్యం అనేది బాగా వేయించుకుంటే కనుక జావ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వేపుడు జావ అనేది మనం బియ్యంతో తయారు చేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఫైనల్గా ఈ బియ్యం ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం మిక్సీలో పౌడర్ చేసుకొని పౌడర్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత కంటిన్యూగా ఈ విధంగా కలుపుకోవాలి. లేకుంటే ఉండలుగా లేకుండా ఉండటానికి దగ్గరగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ వేపుడు జావ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు. నీరసంగా ఉన్న వాళ్ళకి ఈ వేపుడు జావ తీసుకుంటే కనుక చాలా ఎనర్జీ వస్తుంది. ఈ వేపుడు జావ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి. అన్నం తినాలనిపించలేని వాళ్ళు, లేదంటే నీరసంగా ఉన్నవాళ్ళు ఫీవర్ టైంలో ఈ వేపుడు జావ తీసుకుంటే కనుక ఒంటికి కావాల్సిన శక్తిని వస్తుంది. సో మీరు కూడా ఈ వేపుడు జావని ఈ విధంగా తయారు చేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి ఫైనల్గా ఈ వేపుడు జావ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఈ వేపుడు జావని ఈ విధంగా ట్రై చేయండి. పాతకాలపు నాటి ఈ వేపుడు జావని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.